అక్క మీ పేరు? తులసి. తులసి. పి మీ పేరక్క? దీప్తి. మీ పేరక్క? వెంకటలక్ష్మి. ఎట్లుందక్క ఇక్కడ? అంటే తాడిపత్రి నెక్స్ట్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? పెద్దారెడ్డి లేకపోతే ఇది జేసీ ఫ్యామిలీ అంటే టీడీపీనా లేకపోతే వైసీపీ ఏది గెలుస్తుంది? వైసీపీ. వైసీపీ. ఎందుకని వైసీపీ? అన్ని బాగానే ఈయన మాకు బాగుంది అనమాట. అన్ని రకాలుగా బాగా చేసినాడు. పింఛన్లు ఇంటి దగ్గరికి వస్తాయి, సచివాలయాలు అలాంటివన్నీ. మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద అవన్నీ బాగా చేసినాడు. మాకు బాగుంది. వైసీపీ వస్తుంది. జగనే సీఎం కావాలని అనుకుంటున్నాము. మీరేం చెప్తారు? నేనైతే పెద్దారెడ్డి రావాలనే కోరుకుంటున్నానండి. ఎందుకని పెద్దారెడ్డి? ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచి హాస్పిటల్లో 1000 పడగలు అది 1000 పడకలు అని చెప్పేసి అది పెట్టాడు. పార్క్ చిన్నపిల్లలకి పార్క్ అని పెట్టాడు. మాకు ప్రభుత్వం నుంచి చాలా అన్ని అందిస్తున్నారు కాబట్టి ఆయన వస్తేనే మేలని ఫీల్ అవుతున్నాం మేమైతే. అంటే ఇప్పుడు జేసీ ఫ్యామిలీ ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వాళ్ళు వేలారు కదా. మేము వచ్చింది ఇప్పుడే కాబట్టి మా ఆయన ఇక్కడ ప్లాంట్లో పనిచేస్తున్నది ఇక్కడే కాబట్టి రీసెంట్గా వచ్చాం కాబట్టి ఆయన ప్రభుత్వంనే చూస్తున్నాం కాబట్టి మాకు బాగా అనిపిస్తుంది కాబట్టి. జగన్ గారు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అంటే ఇప్పుడు ఆయన పంపించే పథకాలు అంటే చిన్నపిల్లలకి అమ్మఒడి కానీలే ఇవన్నీ అంటే పథకాలు 9 నవరత్నాలు అవన్నీ అందిస్తున్నారు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాను నేనైతే. గొడవలు అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. ఇంతమంది ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. అట్లాంటి రాకుండా చూసుకోవాలి మాకు బాగా అంతే. మీ పేరమ్మా? వెంకటలక్ష్మి. మీరేమంటారు మరి? తాడిపత్రిలో ఈసారి ఏమన్నా టీడీపీ గెలుస్తుందా లేకపోతే వైసీపీనే రావాలా? వైసీపీనే రావాలనుకుంటున్నాం. ఎందుకని వైసీపీ? అన్ని విధాలా మేము కూడా కొన్ని లబ్ధి పొందినాం కదా. మాకు హ్యాండ్ ఇరిగింది, మాకు సీఎం ఫండ్ రిలీఫ్ వచ్చింది, పాపకు అమ్మఒడి వచ్చింది. ముఖ్యంగా మాకు పెన్షన్ మాకు బాగా నచ్చుతుంది. ఇంటి దగ్గరకు వచ్చి మాకు పెన్షన్ ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చుతుంది. అంతే. అట్లా అందరూ పొద్దున్న ఇంతకు ముందుకున్న పెన్షన్ ఎట్లా అంటే పోయి అక్కడ నిలబడి క్యూ నిలబడి ముసలి వాళ్ళని లేకుండా 12-1 గంట వరకు అయ్యే టైము ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే వాలంటీర్లు అర్లీ మార్నింగ్ వచ్చి 5:30-6 కల్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తున్నారు. ఎలాంటి ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. పెద్దారెడ్డి రావడం వల్ల ఇవన్నీ జగన్ రావడం వల్ల ఇదంతా అంటే ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుంది కదా అనే ఒక ఆలోచన అంతే. ఈయన వస్తే మేలు అని మేము అనుకుంటున్నాము అంతే. మాకు అన్ని విధాలా బాగుంది, మాకు బాగానే జరుగుతూ ఉంది ఇక్కడ. అందుకు మేము రావాలని కోరుకుంటున్నాం, పెద్దాడనే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తాడిపత్రిలో ఎవరు గెలుస్తారన్నది కొంచెం సర్వేలాగా చేస్తాను. అంటే మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు తాడిపత్రి నియోజకవర్గానికి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో? ఏది గెలిస్తే బాగా? వైసీపీ గెలుస్తుంది. వైసీపీ. ఎందుకని వైసీపీ? వైసీపీ అంటే ఇంతకుముందు ఫస్ట్ గంపల దగ్గర గేట్లు కడుతున్నారు. దొప్పుడు బండ్లు చికెన్ బండ్లు లెక్కలు తనిగా కడుతున్నారు 50 రూపాయలు 100 రూపాయలు. ఇప్పుడు వాళ్ళందరికీ నా పెద్దాడి గెలుస్తానే ఆ గేట్ తీసేసినాడు. బీదోళ్ళందరికీ మేలు జరుగుతుంది. ఊళ్ళో గాటలు లేవు, ప్రశాంతంగా ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఆయనకే ఉంది. వైసీపీనే గెలుస్తుంది. అతను కొన్ని బీదోళ్ళకు మేలు చేస్తున్నాడు. ఎవరిని తిట్టేది కొట్టేది లేదు, అరిసేది లేదు. వీళ్ళందరికీ మేలే కదా. గంపలకు గేటు కట్టకుండా ఒక నెలకు 1000 రూపాయలు కడుతున్నారు, రోజు 30-40. అవన్నీ ఆయన గెలుస్తానే పెద్దారెడ్డి గారు అన్ని తీసాడు, బీదోళ్ళకు మేలు చేసినాడు. జేసీ ఫ్యామిలీ గెలవదా? ఇక్కడ అనేక సంవత్సరాల నుండి వాళ్ళు ఇక్కడ రూల్ చేశారు కదా, వాళ్ళు గెలవరా? ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు మంచి పనులు చేస్తాడు గెలిచేదాడు. అట్లా వాళ్ళకి గెలిచే అవకాశమే లేదు. ఇంకా వాళ్ళకి అప్పుడు అయిపోయింది గతంలో, ఇప్పుడు ఈ అవకాశం లేదు. ఈయన పెద్దాడు వచ్చినప్పుడు నుండి బీదోళ్ళకి అందరికీ మేలు జరుగుతుంది. ఎవరు ఎట్లా గెలుస్తాడు చెప్పు? ఇప్పుడు ఒకరు 50 రూపాయలు కడతారు గేటు, చికెన్ మండలి 100 రూపాయలు కడుతున్నారు, 30-40 పాలు కడుతున్నారు గేట్లు. ప్రతి ఒక్కరు నెత్తి మీద గంప కానీ గేట్లు కట్టినారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యే గెలిచినాక ఈయన తీసేసినాడు. అన్నప్పుడు ఎట్లా గెలుస్తాడయా? ఆయనే గెలుస్తాడు పెద్దారెడ్డికి ఓటేస్తారు. ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు గ్యారెంటీ. వీళ్ళంతా ఓటు ఆయనకే కొరికేస్తారు చెప్పు. అందుకు ఆయనే గెలుస్తాను నా అభిప్రాయం. మీ పేరు? నూరు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, జస్ట్ ఒక 2-3 నెలలే ఉంది టైము. మరి ఇక్కడ తాడిపత్రిలో మరి ఈసారి టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? అది దైవ నిర్ణయం, దానికైతే చెప్పలేను. కానీ నా ఇంటికి అయితే జగన్ వల్ల ఒకటి మంచి జరిగింది. జగన్ వల్ల ఏం జరిగింది? జగన్ వల్ల మంచి, మా అమ్మకు గుండె ఆపరేషన్కి 2 సార్లు డబ్బులు పడినాయి. అదే గుండె ఆపరేషన్ ఉచిత వైఎస్ఆర్ ఆసరా పడింది. దానికైతే నేను లబ్ధి పొందాను. దానివల్ల నాకు చాలా లాభమైంది. కరోనా టైంలో నాకు చాలా మంచిగా చేసినారు. మంచి అదైతే నాకు జరిగిన మంచిలో అది ఎప్పటికీ మర్చిపోలేను ఆయన. అంటే సో మళ్ళీ జగన్ రావాలనుకుంటున్నారా లేకపోతే టీడీపీ ఏమన్నా గెలిస్తే బాగుంది అనుకుంటున్నారా? అది చెప్పలేను. నాకు జరిగిన మంచి వరకు చెప్పగలను కానీ దాని గురించి నేను చెప్పలేను. మీ పేరక? షాహినాబి అన్న.
ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తాడిపత్రిలో, మరి ఈసారి ఇక్కడ టీడీపీ గెలవాలా వైసీపీ గెలవాలి? వైసీపీ గెలవాలన్నా. ఎందుకని వైసీపీ ఎందుకు? మా జగనన్న అన్ని బాగా చేసుకుంటూ వస్తున్నారు, అన్ని సౌకర్యాలు బాగున్నాయి, మా పిల్లల చదువు బాగుంది, ఆటో డబ్బులు పడుతున్నాయి, ఇంటి స్థలాలు వచ్చినాయి, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వంలో బాగుంది మాకు. ఇప్పుడు ఇక్కడ పెద్దారెడ్డి కదా ఎమ్మెల్యే, ఆయన అందుబాటులో ఉంటాడా? ఆయన మంచి చేసాడా? అన్నీ మంచి చేసుకుంటూ వస్తున్నాడు అన్న. ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు అన్ని ఇంటింటికి బాగా అడగడము చేయడము, ఏమి రోజంత ఇబ్బంది ఉన్నా కానీ బాగా అన్ని సౌకర్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. అంటే గతంలో జేసీ ఫ్యామిలీ ఇక్కడ రూల్ చేసింది కదా, వాళ్ళతో పోలిస్తే బెటరా లేకపోతే జేసీ ఫ్యామిలీనే బెటరా? మాకు వీళ్ళు ఉండేటోళ్ళే మేలన్నా. జగనే కావాలా మాకు. థ్యాంక్ యూ. మీ పేరన్నా? శ్రీనివాసం. మీరేమంటారు మరి, ఇక్కడ వైసీపీ వస్తే బెటరా లేకపోతే మళ్ళీ టీడీపీ వస్తే బెటరా? వైసీపీ వచ్చినే బెటర్. వైసీపీ ఎందుకని? వైసీపీ పథకాలు బాగుంటాయి, ఫీజు రిమైండ్ పిల్లలకు బాగుంటాయి, ఇండ్లు దండిగా వచ్చినాయి, అన్ని విధాలు ఈయన బాగా టచ్లో ఉంటాడు. ఎమ్మెల్యే బాగుంది, ఈ పరిపాలన బాగుంది, జగనే రావాలి మళ్ళీ. పెద్దారెడ్డి గారు ఇక్కడ మంచి చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, అందులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. జగన్ గారు మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నారు? జగన్ కాలం కోరుకుంటాను, ఆయనే కావాలి మళ్ళీ. ఈయన పెద్దారెడ్డి ఎమ్మెల్యే కూడా కావాలి, ఈయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. ఆయన అట్లా నిలబడే మాట్లాడాలా, ఈయన కూర్చొని అందరినీ పలకరించి జేసీ ఫ్యామిలీ వాళ్ళు నిలబడి చేతులు కట్టేసుకొని మాట్లాడాలి. ఈయన అట్లలే, ఈయన చిన్న పిల్లలు కానీ బాబు అన్న అని మాట్లాడతాడు, బాగా దగ్గరికి పిలుచుకొని అట్లా. మీ పేరన్నా? షేక్ బావావలి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, 2-3 నెలలే ఉంది టైము. మరి ఇక్కడ ఈ తాడిపత్రిలో ఈసారి వైసీపీ గెలిస్తే బెస్టా టీడీపీ గెలిస్తే బెస్టా? ఎవరు గెలుస్తారు? పెద్దారెడ్డి గారు గెలుస్తారు. పెద్దారెడ్డి గారు గెలుస్తారు. ఎందుకని పెద్దారెడ్డి గారు? మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చినారు, మాకు అమ్మఒడి పడింది. ఇప్పుడు మా ఎత్తకి 35 వాళ్ళకి లెక్క పడింది, 45 వాళ్ళకి 18,000 లెక్క పడుతుంది. అందువల్ల అతనికే బేలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ జేసీ ఫ్యామిలీ వర్సెస్ పెద్దారెడ్డి ఉంది కదా, అంటే ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు మంచిగా చూసి? గారు అందులో ఉంటారు, పెద్దారెడ్డి గారు ఉంటారు అందుబాటులో. దిన్నము రోడ్డుకి మధ్యలో తిరిగేది, గేర్లు చెప్పేది వాళ్ళే కదా. సో పైన అయితే జగన్ గారే రావాల్సింది, సీఎం జగన్ గారే. సీఎం అయితే మాకు మేలు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ పేరన్నా? శివ. శివ. ఇప్పుడు మరి ఇక్కడ తాడిపత్రి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఇక్కడ తాడిపత్రిలో ఈసారి ఎవరు గెలిస్తే బెటరు? పెద్దారెడ్డి. పెద్దారెడ్డి. ఎందుకని పెద్దారెడ్డి? మాకు మా పాపకు అమ్మ ఒడి పడింది, మాకు బాగా నీళ్ళు వస్తున్నాయి టయానికి. అంటే అందుబాటులో ఉంటాడా పెద్దారెడ్డి? అందుబాటులోనే. అంటే జేసీ గారితో పోలిస్తే ఈయన బెటరా లేకపోతే జేసీ గారు వాళ్ళే బెటరా? ఈయన కూడా పర్వాలే, ఇప్పటికేమో మాకు బాగుంది. ఇప్పటికైతే బాగానే ఉంది. ఓకే. మీ పేరేనా? రమేష్ సార్. రమేష్. మరి ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి ఇక్కడ తాడిపత్రిలో ఈసారి టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తా, ఏది గెలిస్తే బెస్ట్? వైసీపీ గెలిచిన బెస్ట్ సార్. వైసీపీ. ఎందుకని వైసీపీ? వైసీపీలో చాలా మాకు మిద్దెలు వచ్చినాయి, స్థలాలు వచ్చినాయి, అమ్మ ఒడి అన్నీ ఒకరికొకరు అన్నీ వచ్చాయి సార్. సో ఓవరాల్గా అయితే అక్కడ పైన సీఎం అయితే జగన్ గారే కావాలి. జగన్ గారే సీఎం. ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే పెద్దారెడ్డి గారు. పెద్దారెడ్డి గారు గెలవాలి. ఒక్క నిమిషం. ఏం లేదు, జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ కొరకు వచ్చినాము తాడిపత్రిలో ఎట్లుంది అన్నది. ఎట్లుంది ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి తాడిపత్రి పెద్దారెడ్డికి ఓటేస్తాం. పెద్దారెడ్డి మాకు ముఖ్యం, మాకు ఆయనే మాకు. ఎందుకని పెద్దారెడ్డి? మాకు ఆయనే ముఖ్యం, మాకు ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గరే సేవ చేస్తాను నేను. ఆయన నాకు ఎప్పుడు తిరిగి ఆయనకి మాకు 5 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఆయనకి వేస్తాం. మీరేమంటారన్నా? నాకైతే ఆటో లెక్క పడింది పోయి, మా భార్యకు 45,000 లెక్క వస్తుంది, 18 ఏళ్ళది. మాకైతే పెద్దాడు వచ్చినాక గలాట్లు లేవు ఊర్లో, మేమైతే పెద్దాడికి మాకు బాగుంది, ఊర్లో ప్రశాంతంగా ఉంది. మాకైతే ఆటో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సీఎం అయితే జగన్ గారే కావాలా? సీఎం అయితే జగనే. ఎందుకని జగన్? చెప్తాను కదా పోయి, ఇప్పుడు మనకైతే బాగుంది, ఊర్లో గలాటలు ఏమి లేవు, పెద్దాడి బాగా చేస్తున్నాడు మాకు. చెప్పండి. ఓటేస్తాం మేము, పెద్దాడికే ఓటేస్తాము. ఏం రకాలు ఏమి లే, బాగుంది అంతా. ఏమి మాకు ఆటోలు డబ్బులు పడుతున్నాయి, ఈ లెక్కలు పడుతున్నాయి, అమ్మఒడి పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి. ఏమి దానివల్ల మంచిదే కోరుకోవాలి కదా మేము, వాళ్ళ మంచి ఆయన ఉంటే మాకు బాగుంటుంది. అది మీరేమంటారన్నా? మేము పెద్దాడికి ఓటేస్తాం. ఆయన వచ్చినా ఊరు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. అందుబాటులో ఉంటాడా ఆయన? ఉంటారు. మీరేమంటారన్నా? మేము జగన్కి ఓటు, జగన్ ముఖ్యమంత్రి కావాలి మనకు.
ఎందుకని జగన్ మాకు అమ్మఒడి పడుతుంది, ఆటో వాళ్ళకి లెక్కలు పడుతున్నాయి, మనకు సందులలో గలాచలు లేవు, సందులో ఆడవాళ్ళు బాగా సంసారం బాగున్నారు, రంపులు గులాచలు లేకుండా బాగున్నాయి. ప్రతి ఒక్క నీళ్లు ప్రతి ఒక్కటి బాగా కరెక్ట్ ఉన్నాయి, స్థలాలు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, ఇల్లు వాళ్ళే కట్టిస్తున్నారు, మనకు అన్నీ బాగున్నాయి. సో ఈసారి తాడిపత్రి అయితే పెద్దారెడ్డి, పైన అయితే పైన సీఎం జగన్ కావాలి, జగన్ సారే కావాలి మనకు.